అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని డైలీ మనం ఈ రకంగా బిట్స్ రూపంలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మన మొదటి ప్రశ్నలోకి వెళ్తే 2023 ICC అండర్-19 ఉమెన్స్ T-20 వరల్డ్ కప్ ఎన్నవ ఎడిషన్ అనేది మన యొక్క ప్రశ్న. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మొదటి ఎడిషన్ అండి. ఇది ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే జనవరి 14 నుంచి 29 వరకు అయితే జరిగింది. ఎన్ని దేశాలు ఇందులో పాల్గొన్నాయి అంటే 16 దేశాలు పాల్గొన్నాయి. ఎన్ని మ్యాచ్లు జరిగాయి అంటే 41 మ్యాచ్లు అయితే జరిగాయి. ఇది మొదటి ప్రశ్న. తర్వాత రెండవ ప్రశ్న, ICC అండర్-19 ఉమెన్స్ T-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచినటువంటి ఇండియా ఏ దేశం పైన గెలిచింది? దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇంగ్లాండ్ పైన అయితే గెలిచింది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ చేసింది అంటే 68 రన్స్ మాత్రమే చేయగలిగింది. 69 రన్స్తో ఇండియానైతే ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఎన్ని వికెట్ల తేడాతో అంటే 7 వికెట్ల తేడాతో ఇండియా ఇంగ్లాండ్ పైన ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని అయితే సాధించడం జరిగింది. దాని తర్వాత 2027లో థర్డ్ ఎడిషన్ ICC అండర్-19 ఉమెన్స్ T-20 వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగనుంది? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1,4 అంటే నేపాల్ మరియు బంగ్లాదేశ్లో 2027లో థర్డ్ ఎడిషన్ అయితే జరగనుంది. 2025లో ఇక్కడ రెండవ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ మలేషియా మరియు థాయిలాండ్లలో రెండవ ఎడిషన్ అనేది జరగనుంది. అదేవిధంగా 2023లో మనకు ఫస్ట్ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలే. తర్వాత ICC అండర్-19 T-20 వరల్డ్ కప్కు సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి అంశం కానిది ఏది? ఇక్కడ శ్వేతా నెహ్రవత్ ఎక్కువ రన్స్ అయితే చేసింది. మ్యాగీ క్లార్క్ వచ్చేసి ఎక్కువ వికెట్లు తీసింది. గ్రీన్ స్కేవన్స్ కనుక చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ని అందుకుంది. ఇక్కడ ఏమడిగాము, ఏ అంశం సరి కానిది అని అడగడం జరిగింది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. శ్వేతా నెహ్రవత్ అనేటువంటి ఇండియా అమ్మాయి కనుక చూసుకుంటే ఎక్కువ రన్స్ అయితే చేయడం జరిగింది. ఈ ప్లేయర్ ఎన్ని రన్స్ అంటే 297 రన్స్ అయితే చేయడం జరిగింది. మ్యాగీ క్లార్క్ అనేటువంటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ వచ్చేసి మనకు ఎక్కువ వికెట్లు అయితే తీసింది. ఎన్ని వికెట్లు సార్ అంటే 12 వికెట్లు అయితే తీసింది. గ్రీన్ స్కేవన్స్ కనుక చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ని అయితే అందుకోవడం జరిగింది. ఇవి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఈ సిరీస్ మొత్తంలో కనుక చూసుకుంటే చక్కగా ఆడినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు ఏంటి అంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనేటువంటి అవార్డును అయితే ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి గ్రీన్ స్కేవన్స్ అనేటువంటి అమ్మాయి కనుక చూసుకుంటే ఇంగ్లాండ్కు చెందినటువంటి ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న, 2022 వెస్టిండీస్లో జరిగినటువంటి అండర్-19 మెన్స్ వన్డే అంటే ఇక్కడ మెన్స్ అని వచ్చిందంటే ఖచ్చితంగా వన్డే మ్యాచ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా వెస్టిండీస్లో జరిగినటువంటి 2022లో జరిగిందండి ఈ మ్యాచ్ అనేది. అది ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 14th ఎడిషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ 2 పడ్డాయి. ఇది 16th కానీ వేరేది ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి 14th ఎడిషన్. ఎక్కడ జరిగింది? వెస్టిండీస్లో జరిగింది. తర్వాత ప్రశ్న, 2022 అండర్-19 మెన్స్ వన్డే కప్కు సంబంధించినటువంటి వరల్డ్ కప్ రన్నరప్గా నిలిచినటువంటి వాళ్ళు ఎవరు? దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇంగ్లాండ్ అండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ అండర్-19 ICC అండర్-19కి సంబంధించినటువంటి T-20 ఉమెన్స్ వరల్డ్ కప్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇండియా అనేది గెలవడం జరిగింది. ఎన్నవ ఎడిషన్ అంటే మొదటి ఎడిషన్. అది దేనిపైన గెలిచింది అంటే ఇంగ్లాండ్ పైన అయితే గెలిచింది. 2022 అండర్-19కి సంబంధించినటువంటి వన్డే వరల్డ్ కప్ కనుక చూసుకుంటే రన్నర్ అప్ అంటే ఎవరిపైన గెలిచింది ఇండియా అంటే ఇంగ్లాండ్ పైన అయితే గెలవడం జరిగింది. ఇది కూడా సేమ్ మనకైతే అక్కడ ఇండియానే గెలిచింది, ఇక్కడ ఇండియానే గెలిచింది. ఇది మెన్స్, ఇది వన్డే మ్యాచ్, అది T-20 మ్యాచ్. ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
ఇప్పటి వరకు ఇండియా కనుక చూసుకుంటే మొత్తంగా 5 సార్లు అయితే గెలవడం జరిగింది. ఆ సంవత్సరాలు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 2000, అదేవిధంగా 2008, దాని తర్వాత కనుక చూసుకుంటే 2012, దాని తర్వాత 2018, అదేవిధంగా 2022. అంటే ఈ సంవత్సరాల్లో ఇప్పటి వరకు 5 సార్లు అయితే ఇండియానైతే విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్తే 2024 15th ఎడిషన్ అండర్-19 మెన్స్ వన్డే వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగనుంది? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శ్రీలంక అండి. ఇక్కడ నెక్స్ట్ మనకు ఇప్పుడు ఇది జరిగేటువంటిది ఎన్నవ ఎడిషన్? 15వ ఎడిషన్. ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే 2026లోనైతే దీనికి సంబంధించినటువంటి 2024లో దీనికి సంబంధించినటువంటి ఎడిషన్ అనేది శ్రీలంకలో ఉంటుంది. నెక్స్ట్ మనకు సౌత్ ఆఫ్రికాలో 2026లో ఉండేటువంటి 16th ఎడిషన్ కనుక చూసుకుంటే సౌత్ ఆఫ్రికాలోని నమీబియాలో దీనికి సంబంధించినటువంటి 16 ఎడిషన్ అనేది ఉంటుంది. ఈ రకంగా మనం ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఒకే సెంటెన్స్లో వచ్చేటువంటి అంటే ఒకే పదం రూపంలో ఉండేటువంటి ఆన్సర్స్ అడిగేటువంటి కాలం అనేది పోయింది. ఆ రకంగా కాకుండా ఇప్పుడు మనము దాదాపుగా ఐసీసీకి సంబంధించినటువంటి T20 ఉమెన్స్కి సంబంధించినటువంటి అండర్-19 వరల్డ్ కప్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను అయితే ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా ఏదైనా ఒక టాపిక్ని తీసుకొని అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ఈ రకంగా మనకు రెగ్యులర్గా క్లాస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు జరిగినటువంటి మ్యాచ్ కనుక చూసుకుంటే ఐసీసీ అండర్-19కి సంబంధించినటువంటి ఉమెన్స్కి సంబంధించినటువంటి మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఏది విజయం సాధించింది అంటే ఇండియా అయితే విజయం సాధించడం జరిగింది. ఎన్నోసారి అంటే మొదటిసారి. ఎందుకు సార్ అంటే ఇది మొదటి ఎడిషనే కాబట్టి. దాని తర్వాత 2023లో మొదటి ఎడిషన్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దాని తర్వాత 2025లో కనుక చూసుకుంటే మనకు రెండవ ఎడిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మలేషియాలో ఏం జరుగుతుంది సార్ అంటే తాయి మసాజ్ అనేది ఉంటుంది కదా, ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత 2027లో కనుక చూసుకుంటే నేపాల్ మరియు బంగ్లాదేశ్లో దీనికి సంబంధించినటువంటి ఎన్నవ ఎడిషన్ సార్? 3rd ఎడిషన్ అనేది ఇక్కడ జరగనుంది. ఇదేమో ఐసీసీ అండర్-19కి సంబంధించినటువంటి అంశము. అలా కాకుండా ఇక్కడ మనకు ఈ మధ్యలో జరిగినటువంటి మనకు ఉమెన్స్ T20 వరల్డ్ కప్కు సంబంధించినటువంటి విజేత కనుక చూసుకుంటే ఆస్ట్రేలియా అయితే నిలవడం జరిగింది. ఎన్నోసారి అంటే వరుసగా 6వసారి. ఇక్కడ దేనిపైన గెలిచింది అంటే సౌత్ ఆఫ్రికా పైన అయితే గెలవడం జరిగింది. ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇరానీ కప్ అనేది క్రికెట్కు సంబంధించి ఇరానీ కప్ అనేది ఉంటుంది కదా, ఈ ఇరానీ కప్కు సంబంధించినటువంటి విజేతగా నిలిచినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి రెస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి టీం అయితే విజేతగా నిలవడం జరిగింది. దేనిపైన గెలిచింది అంటే మధ్యప్రదేశ్ పైన అయితే గెలవడం జరిగింది. ఎన్ని పరుగుల తేడాతో అంటే 238 పరుగులతో తేడాతో. ఇక్కడ ఇరానీ కప్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ క్రికెట్కి సంబంధించింది. అదేవిధంగా 54 ఏళ్ల తర్వాత ఇటీవల కనుక చూసుకుంటే సంతోష్ ట్రోఫీ అనేది సొంతం చేసుకోవడం జరిగింది. ఫుట్బాల్కు సంబంధించినటువంటి దాన్ని సంతోష్ ట్రోఫీ అంటాము. ఫుట్బాల్కి సంబంధించినటువంటి సంతోష్ ట్రోఫీని కర్ణాటకనైతే గెలిచింది. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 54 సంవత్సరాల తర్వాత అయితే మనకైతే ఇదైతే గెలవడం జరిగింది. ఈ రకంగా ఏ ట్రోఫీ దేనికి సంబంధించింది అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. థామస్ కప్ కనుక చూసుకుంటే థామస్ కప్ వచ్చేసి మనకిది బ్యాడ్మింటన్కు సంబంధించినటువంటిది. అయితే ఏ బ్యాడ్మింటన్ అంటే ఇక్కడ మనకు మెన్స్కి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఇక్కడ ట్రోఫీని కనుక చూసుకుంటే థామస్ కప్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఉమెన్స్కి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్కి దానికి సంబంధించి అయితే దాన్ని ఊబర్ కప్ అంటారు. ఈ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.